ఎంపీజే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతున్నది మీ శ్రావణి. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సమైక్య గుంటూరు జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాజీ సంఘం జనరల్ సెక్రటరీ అడ్వకేట్ షేక్ రిజ్వాన్ ను నియమించారు. ఈ సందర్భంగా రిజ్వాన్ మాట్లాడుతూ సంస్థ తనపై ఉంచిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని అన్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. రాసేవాళ్ళు చెప్పేవాళ్ళు మీరందరూ ఒక సూర్యుడి ముందు ఒక ట్యూబ్లైట్ పెడితే దాని కాంతి ఎంత తక్కువ అయిపోతుందో అదే విధంగా ఉంటుంది మీ ముందు నేను మాట్లాడటం. పిలిచారా కాబట్టి గౌరవం వచ్చాను. చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటాను. కంగ్రాచులేషన్ మీ అందరికీ. మీ యూనియన్ గట్టిగా ఉండాలి. మీ అందరికీ ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వాజ్ టోల్డ్ past is experience and present is experiment and future is expectation. So use your experience in your experiment to reach in your expectation. ఏదైతే గతం అయిపోయిందో అది ఎక్స్పీరియన్స్గా తీసుకొని మీరు ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేస్తా ఫ్యూచర్ కోసం బాటలు వేయండి. అది ఎక్స్పెక్టేషన్ ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ మనం చేసే ప్రతి పని అనేది మన కోసం, మన తర్వాత వచ్చే తరాల వారి కోసం ఒక పాట. ఎందుకంటే మన పెద్దవాళ్ళు ఏదైతే కష్టపడిపోయారో ఈరోజు మనం అనుభవిస్తున్నాం. మనం కష్టపడేది మన తర్వాత వచ్చేవాళ్ళు కూడా అనుభవిస్తారు. కాబట్టి మోరల్ వాల్యూస్ అనేది ఏదైనా కానీ మనం ప్రత్యేకంగా దాంట్లో తీసుకుని రాగలిగితే ముందు మన వృత్తికి విలువ పెంచిన వాళ్ళం అవుతాం. మన వంతు మనం దానికి కృషి చేసిన వాళ్ళం అవుతాం. ముందు మనకి ఒక శాంతి అనేది, మనశ్శాంతి అనేది మనకు దొరుకుతుంది. ఒక పవర్ అనేది, ఒక విలేకరి పవర్ అనేది అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా కానీ ఒకసారి గుర్తు చేస్తాను. TPP అనేది ఒకటి గుర్తు పెట్టుకోవాలి మనం. అంటే ఈ సొసైటీలో ఏదైతే జరుగుతుందో ప్రస్తుతం TPP మీద పవర్ నడుస్తూ ఉంది. అంటే ఆ TPPని కూడా మించిన పవర్ జర్నలిస్ట్కి ఇప్పుడు ఈ సొసైటీలో ఉంది. TPP ఏంటంటే ఫస్ట్ వచ్చి పొలిటికల్, సెకండ్ వచ్చి పోలీస్, థర్డ్ వచ్చి పబ్లిక్. TPP పోలీస్ కానివ్వండి, పొలిటికల్ కానివ్వండి, పబ్లిక్ కానివ్వండి, ఈ ముగ్గురు భయపడేటటువంటి ఏదైనా ఒక సొసైటీ అనేది ఉందంటే అది జర్నలిస్ట్ సొసైటీ. జర్నలిస్ట్కే భయపడతారు. రెండోది ఒక అడ్వకేట్కి భయపడతారు. ఈ రెండింటికి భయపడతారు. ఏది పొలిటికల్ కానివ్వండి, పోలీస్ కానివ్వండి, పబ్లిక్ కానివ్వండి. మీరు వెళ్ళి ఎవరైనా కానీ పోలీస్ స్టేషన్లో వెళ్ళి మీరు చెప్పండి నేను జర్నలిస్ట్ అంటే ఆయన రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు. మాట్లాడాలి కూడా. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు మనకి ఒక యూనియన్గా తయారయ్యి దాని మీద పోరాటం చేపట్టి ఆ విలువలు, ఆ మోరల్ వాల్యూస్, ఆ రెస్పెక్ట్ అనేది, ఒక గౌరవం అనేది పెరుగుతుంది దీని మీద. దాన్ని మనం కూడా మన గౌరవాన్ని మనం పెంచుకోవాలి.